హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రణయ్ మదన్జీ ఛానల్. ఈరోజు మనం చికెన్ పచ్చడి చేసుకోబోతున్నాం. సో దానికి ఫస్ట్ పావు కిలో చికెన్ తీసుకొని అందులో పసుపు ఉప్పు వేసి కొంచెం పక్కన పెట్టుకోవాలి కడిగేసి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర, మెంతులు, ఇలాచి, లవంగ, చెక్క, ఉప్పు, ఒక కప్పు ఉప్పు, ఒక కప్పు కారం, ధనియాలు 2 స్పూన్లు ఆవాలు. ముందు మనం ప్యాన్ పెట్టుకొని మసాలా ఎంపుకుందాం. దీనికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఇందులో ధనియాలు, ఆవాలు 2 వేసుకోవాలి. ఇవి ఒక్కసారి ఇట్లా ఒక 1 మినిట్ అట్లా వేపుకొని నెక్స్ట్ జీలకర్ర, మెంతులు వేసుకుందాం. మెంతులు తక్కువ వేసుకోండి, లేకపోతే చేదు వస్తుంది. ఇది కూడా వేపుకుందాం. తర్వాత లవంగ, ఇలాచి, ఇంకా చెక్క 3 వేసుకుందాం. అయిపోయినాయి, ఈ ఫ్రై అయిపోయినాయి. కొంచెం చల్లారని చేద్దాం, పక్కకు పెట్టి. ఇది పొడి చేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో మనం కలుపుకున్న చికెన్ వాటర్ పోయే వరకు వేపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది చికెన్కి. సో ఆ వాటర్ పోయే వరకు ఇందులో వేయించుకోవాలి. ఇది అడుగు అంటుతుంది, కొంచెం చూసి చేసుకోండి. సో ఇవి డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వచ్చేస్తుంది, మీకు వాటర్ వచ్చేది తెలుస్తుంది. ఆ వాటర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. సో రోట్లో వేసి దంచుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇవి వేసేసుకొని సో ఇట్లా లైట్గా వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. సో వాటర్ అంతా పోయేదాకా డ్రై అయిపోయే వరకు వేపుకోవాలి, లేకపోతే స్టోర్ అవ్వదు చికెన్ ఎక్కువ రోజు. చికెన్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఆయిల్ యూజ్ చేస్తాం. మీరు ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం విడివిడిగా చికెన్ వేసుకోవాలి. ఫ్రై చేసినట్టు ఎట్లా వేసుకుంటాం అట్లా వేసుకోవాలి. అన్నీ వేసేసుకోండి ఒకటి దాంట్లో. మీరు హైలో పెట్టి ఉడికిస్తే లోపల ఉడకదు, బయట ఉడికిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోండి, లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చికెన్ కొంచెం ఇప్పుడు రెడ్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాము. ఇది ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై చేసినాం కదా, తొందరగా అయిపోతుంది. చూసుకుంటూ ఉండండి మాడకుండా. చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు. సో ఇవి ఫ్రై అయినవి కొంచెం ఆయిల్ స్ట్రెయిన్ చేసుకుంటూ ఇందులో వేసుకున్నాం. మనం ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాని ప్రకారం తీసుకోండి అల్లం వెల్లిగడ్డ. ఇట్లా అల్లం వెల్లిగడ్డ ఉంది కదా, ఇది ఫ్రై కావాలి. పచ్చి వాసన పోయే వరకు మనకు తెలుసు కదా స్మెల్, అప్పటి వరకు వేయించుకుంటాం. ఇప్పుడు ఇందులో చికెన్ ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసుకోండి. అండ్ 1/2 స్పూన్ వేసుకుంటున్నాం. కారం 2 స్పూన్స్, 2 ఫుల్ స్పూన్స్ వేస్తున్నా. చేసుకోండి. ఇది కొంచెం వేగనియండి అట్లానే. ఇప్పుడు ఇందులో దంచిన పౌడర్ ఉంది కదా, అది వేసుకుందాం.
2 స్పూన్స్ చాలు. ఇది మిక్స్ చేసుకోండి బాగా, కొంచెం దగ్గర కానివ్వండి. ఆ చికెన్ పీల్చుకునే వరకు ఉండనియండి, తర్వాత దించేసుకోవచ్చు. నాకు ఆయిల్ పైకి తేలుతుంది కదా, అప్పుడు తీసేసుకోవాలి. సో ఇది కొంచెం ఒక 2 అవర్స్ చల్లారిన తర్వాత నిమ్మకాయ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నేను తిని చెప్తాను ఎట్లా ఉందో. బాగుంది. చల్లారిన తర్వాత నిమ్మకాయ పెట్టుకోండి, ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది. రేపటికి ఇంకా మాగి ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.